సముద్ర స్నానం ఎందుకు చేయాలి అంటే నదీనాం సాగరో గతిహి సకల నదీ నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కాబట్టి సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతుంది. సముద్రం యొక్క పరిమాణం మాత్రం తగ్గదు. అలాగే ఎన్నో జీవనదులు సముద్రంలో కలుస్తున్న సాగరుని పరిమాణం మాత్రం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం, అగాధి జడత్వాలు ఆయన తత్వం. సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో 4 సార్లు సాగర స్నానం చేయాలి. అవి ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ. ఇలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడు. సముద్ర స్నానం చేసేవారు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలి. అది కూడా సూర్యోదయానికి 1.5 గంటల ముందు కాలంలో చేయాలి. నీటిలో విద్యుత్ శక్తి ఉంది. అందువల్లనే బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు. సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులను జగతికి ప్రసరింపచేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతతత్వాన్ని, ఔషధీ విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలి అనే నియమాన్ని పెట్టారు. మరి నడుము మునిగే వరకు ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నిలబడాలి అన్న ప్రశ్నకు గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభి నాళం ద్వారానే జీవశక్తులు అందుతాయి. అలాగే సాగర నదీ జలాలలో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తి, సోమశక్తులు ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగేంత వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితోటి ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. సముద్రం, నదులు అందుబాటులో లేని వారికి దగ్గరలో ఉన్న చెరువులు కానీ, బావుల దగ్గర కానీ వెళ్ళి గంగా, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. అయితే దేనిని చేసినా భక్తితోటే చేయాలి. భక్తి ప్రధానం. సముద్ర స్నానం చేస్తే అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు సముద్రానికి పోటు ఎక్కువగా ఉంటుంది. పూర్ణిమ దైవ సంబంధమైన తిథి, అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందువల్ల ఈ పుణ్య తిథులలో సముద్ర స్నానం చేయాలి అనే శాస్త్ర నియమం ఉంది. జ్యోతిష్య శాస్త్ర రీత్యా పూర్ణమి తిథి నాడు రవి, చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్ర గతులై పరస్పరము వీక్షించుకుంటారు. అమావాస్య రోజు రవి, చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి ఉంటారు. సాగర స్నానాల వల్ల పుణ్యంతో పాటు ఆనందము, ఆరోగ్యము కూడా లభిస్తాయి.